హాయ్ హలో గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ టు పెన్ అకాడమీ ఛానల్కి స్వాగతం. ఎస్, ఈరోజు కూడా మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2ని దృష్టిలో పెట్టుకొని సో అటు జాగ్రఫీ కావచ్చు, యాజ్ వెల్ యాజ్ ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలా రకరకాల క్వశ్చన్స్ మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఎగ్జామ్ టైంకి కాన్ఫిడెన్స్ అయితే పెరుగుతుంది. సో ఎగ్జామ్ ముందు ప్రిపేర్ అవ్వడానికి ఇది ఒక డిగ్రీ ఎగ్జామ్ కాదండి, ఖచ్చితంగా ముందు నుంచే ప్రిపేర్ అవుతూ మనం కాన్స్టెంట్గా కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అవ్వడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ద సక్సెస్కి కారణం. సో దానికోసం మన పెన్ అకాడమీ రెగ్యులర్గా మీకోసం కన్సిస్టెన్సీగా గ్రూప్ 2 క్వశ్చన్స్ని, ఆ మోడల్ క్వశ్చన్స్ని మీ ముందుకు తీసుకొచ్చి వస్తున్నాం. ఫ్రీగా మీరు క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ముందుగా మీరు చేయాల్సింది ఈ క్వశ్చన్స్ని ఒకసారి పరిశీలిస్తూ మీరు నోట్స్ కూడా రాసుకోండి, రన్నింగ్ నోట్స్. ఓకే, సో ఎస్, ఈరోజు మనం క్వశ్చన్స్కి వెళ్ళే ముందు మన ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 దృష్టిలో పెట్టుకుని ఒక గరుడా బ్యాచ్ని మనం లాంచ్ చేసాం. సో ఇందులో ప్రిలిమ్స్ కమ్స్ మెయిన్స్ బ్యాచ్ ఇదంతా కూడా. సో మొత్తం గ్రూప్స్ కంటెంట్ కావాల్సిన మెటీరియల్తో పాటుగా మీకు లైవ్ క్లాసెస్ని అందిస్తున్నాం విత్ ఫ్రీ మాక్ టెస్ట్ కూడా. వీక్లీ మాక్ టెస్ట్ కూడా మనం అందజేస్తున్నామండి, మీకు తెలిసిందే. సో అయితే ఇది రన్నింగ్ సక్సెస్ఫుల్లీ. బ్యాచ్లో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. కంటిన్యూస్గా క్లాసెస్ జరుగుతున్నాయి, లైవ్ క్లాసెస్. యాజ్ వెల్ యాజ్ పాలిటీ ఎకానమీ కావాలి నాకు, ఓకే, ఒక పాలిటీ ఎకానమీ కావాలనుకుంటే పాలినామిక్స్ అనే బ్యాచ్ మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇది కూడా మనకి అందుబాటులో ఉంది. ఓకే, సో పెన్ అకాడమీ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ఫర్ ద కోర్సెస్. సో స్టడీ టేబుల్ చూడండి, స్టడీ టేబుల్ చూసి జాయిన్ అవ్వండి. 1 సెకండ్. సో వాయిస్ క్లియర్గా ఉందా? ఎస్, ఐ యామ్ ఆడిబుల్ నౌ. హలో అండి హిందుస్థాన్, వెరీ గుడ్ ఈవినింగ్. సో వాయిస్ వస్తుందా? వాయిస్ క్లియర్? ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్ అండి, చూద్దాం. ఫస్ట్ జాగ్రఫీ క్వశ్చన్తో స్టార్ట్ చేస్తాం ఈరోజు. సో కాంబినేషన్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం ఈరోజు, కాంబినేషన్ ఆఫ్ క్వశ్చన్స్ చూస్తాం. సో అందరికీ గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్ చూడండి. యాక్చువల్గా కన్సిడర్ ది ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ అండి. క్లౌడ్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతారు. ఓకే, రెగ్యులర్గా మనకి ఎక్కువగా అడుగుతూ ఉంటారు క్లౌడ్స్ గురించి. ఓకే, అయితే ఆల్టోక్యుములస్, సిరోస్ట్రాటస్, నింబోస్ట్రాటస్, ఆల్టోస్ట్రాటస్, ఈ 4 క్లౌడ్స్లో హౌ మెనీ ఆఫ్ అబోవ్ ఆర్ ప్రైమర్లీ క్లాసిఫైడ్ యాజ్ హై క్లౌడ్స్ అండి. అంటే అబోవ్ 6000 మీటర్స్ ఎత్తులో ఉంటాయి. మన భూమి నుంచి 6000 మీటర్ల ఎత్తులో ఉండే క్లౌడ్స్ ఏంటి అని అడుగుతున్నాడు. ఎస్, గుడ్ ఈవినింగ్ అండి ప్రణీత గారు, గుడ్ ఈవినింగ్. ఎస్, హై ఆల్టిట్యూడ్ క్లౌడ్స్ అండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లో ఆల్టిట్యూడ్ క్లౌడ్స్ ఏంటో తెలియాలి, మిడ్ ఆల్టిట్యూడ్ క్లౌడ్స్ ఏంటో తెలియాలి, అలాగే హై ఆల్టిట్యూడ్ క్లౌడ్స్ ఏంటో తెలియాలి. ఇలా మనకి 3 టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ మనం చూస్తాం. మనం భూమి నుంచి ఆకాశంపై చూస్తే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ కనబడతాయి. బట్ ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ కూడా రకరకాల క్లౌడ్స్ అయితే ఉంటాయి. ఓకే, లైక్ హై ఆల్టిట్యూడ్ క్లౌడ్స్ని మనం సిరోస్ట్రాటస్ అంటామండి. సో గుర్తుపెట్టుకోండి, మీకు దీనికి సంబంధించిన ఫిగర్ కూడా చూపిస్తాను. ఓకే, 2 అంటున్నారా? ఓన్లీ 2 అంటున్నారా? ఓకే, సిరో చూడండి. సిరో అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సిరో అంటే దాని అర్థం హై ఆల్టిట్యూడ్. గుర్తుపెట్టుకోండి, హై ఆల్టిట్యూడ్, అతి ఎత్తులో ఉండే మనకి మేఘాలు అన్నమాట. మేఘాలు వాటి యొక్క హైట్ వచ్చేసి అబౌవ్ 6000 మీటర్స్ ఎత్తులో ఉంటుందండి. ఓకే, సో ఈ కంపోజ్డ్ ఆఫ్ ఐస్ క్రిస్టల్స్తో ఉంటాయి యాక్చువల్లీ. ఓకే, సో హ్యాలో ఎఫెక్ట్తో ఉంటాయి. ముఖ్యంగా సన్కి మూన్కి కొంచెం దగ్గరగా, అంటే సన్కి మూన్కి దగ్గరగా ఉండడం కాదు కానీ సో ఎఫెక్ట్ ఉంటుంది యాక్చువల్గా, ఆ క్లౌడ్స్కి ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే మిడ్ వచ్చేసి మిడ్, ఓకే, ఆల్టో యాజ్ వెల్ యాజ్ ఆల్టోస్ట్రాటస్. ఓకే, సో మనకి ఇక్కడ 1 and 4, మీకు 1 and 4లోకి వస్తాయి మనకి మిడ్ ఆల్టిట్యూడ్. ఒకటే ఉందండి సిరో వచ్చేసి ఒక్కటే మనకి వన్ ఆఫ్ ది హై ఆల్టిట్యూడ్ క్లౌడ్ ఇక్కడ. సో ఆన్సర్ ఓన్లీ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఆన్సర్ ఓన్లీ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నింబోస్ట్రాటస్ వచ్చేసరికి మనకి వన్ ఆఫ్ ది లోయెస్ట్ క్లౌడ్ అండి ఇక్కడ. నింబోస్ట్రాటస్ వచ్చేసరికి ఓన్లీ లోయెస్ట్ క్లౌడ్. దీన్ని డార్క్ గ్రే, ఓకే, డార్క్ గ్రే రెయిన్ క్లౌడ్స్ అంటాం. సో నింబో మనకి రెయిన్ క్లౌడ్స్ అంటాం. వాట్ ఆర్ ద అదర్ నేమ్ ఆఫ్ నింబోస్ట్రాటస్? డార్క్ అంటే మనకి ఇది డార్క్గా ఉంటాయి, గ్రే కలర్లో ఉంటాయి. ఓకే, రెయిన్ క్లౌడ్స్ అంటాం. లో ఆల్టిట్యూడ్, లైక్ మనకి 2000 మీటర్లో, భూమి నుంచి 2000 మీటర్ల వరకు ఉండే ఒక టైప్ ఆఫ్ క్లౌడ్స్ని మనం నింబోస్ట్రాటస్ అంటాం. ఓకే, సో చాలా ఇంపార్టెంట్. థిక్నెస్గా ఉంటాయండి, మనకి ఎక్కువగా కనబడేవి ఇవే. థిక్నెస్గా ఉండే క్లౌడ్స్ మనకి నింబోస్ట్రాటస్.
అలాగే ముఖ్యంగా ఆల్టో క్యూములస్ అండ్ ఆల్టో స్ట్రాటస్ వస్తే మిడిల్ ఫ్రెండ్స్. ఆల్టో అంటే ఏంటి? ఆల్టో అంటే సో ఆల్టో స్ట్రాటస్ కానీ ఆల్టో క్యూములస్ కానీ ఎప్పుడైనా వింటే ఆల్టో అంటే మిడిల్ లేయర్ అని అర్థం, మిడిల్ ఆల్టిట్యూడ్ క్లౌడ్స్ అని అర్థం. సో టిపికల్గా 2000 నుంచి 6000 మీటర్ల ఎత్తులో ఉంటాయి. ఓకే, 2000 నుంచి 6000 మీటర్లు మనకు ఉంటాయి ఇవన్నీ కూడా. సో ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఒకసారి ఫిగర్ చూపిస్తాను మీకు. సో మీరు కూడా గూగుల్లో చూడొచ్చు. ఒక నిమిషం, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్లో కూడా ఉంటాయి యాక్చువల్లీ ఇవన్నీ కూడా. ఒక్క నిమిషం. సో ఆన్సర్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, ఆన్సర్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. సో నింబో స్ట్రాటస్ వచ్చేసరికి లో క్లౌడ్స్ అండి, ఆల్టో స్ట్రాటస్ అండ్ ఆల్టో క్యూములస్ వచ్చేసి మిడ్ లాటిట్యూడ్, సిరో వచ్చేసి హై ఆల్టిట్యూడ్ అని అర్థం. సో ఇక్కడ మనకి ఒకటే ఆన్సర్ ఏ. ఒక్క నిమిషం. ఓకే చూడండి. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఆల్టిట్యూడ్స్, క్లౌడ్స్ యొక్క ఆల్టిట్యూడ్స్ లో లెవెల్ 0 నుంచి 2000 మీటర్స్. 0 నుంచి 2000 మీటర్స్ ఎత్తులో మనకి నింబో స్ట్రాటస్ ఫస్ట్ వస్తుందండి. స్ట్రాటస్ ఆ తర్వాత మనకి నింబో స్ట్రాటస్, ఆ తర్వాత మనకి క్యూములస్. ఓకే, సో క్యూములో నింబస్ ఇవన్నీ కూడా చూడండి. క్యూములో నింబస్ కానీ స్ట్రాటో క్యూములస్ కానీ ఇవన్నీ కూడా మనకి వన్ ఆఫ్ ది లో ఆల్టిట్యూడ్లో ఉంటాయి. స్ట్రాటో క్యూములస్ అని, ఓకే, క్యూములో నింబులస్ అని ఇవన్నీ కూడా మనకి ఏంటో ఉంటాయి. సో నింబో, స్ట్రాటో, క్యూములస్ ఇవన్నీ కూడా లో ఆల్టిట్యూడ్స్గా గుర్తుపెట్టుకోండి. మిడ్ లాటిట్యూడ్స్ వచ్చేసి మీకు ఆల్టో అండ్ ఆల్టో స్ట్రాటస్. ఆల్టో వచ్చిందంటే మిడ్ లాటిట్యూడ్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఆల్టో క్యూములస్ కానీ ఆల్టో స్ట్రాటస్ కానీ ఇవి 2000 నుంచి 6000 ఎత్తులో మనకు ఉంటాయి. అలాగే మనకి పైవన్నీ కూడా సిరస్ అంటాం. సిరస్ కానీ సిరో క్యూములస్ కానీ సిరో స్టాటస్ కానీ ఇవన్నీ కూడా 6000 మీటర్ల ఎత్తు వరకు పైగా ఉంటాయి. మనకి వన్ ఆఫ్ ది ఫెదరింగ్స్గా, ఓకే, ఫెదర్ లైక్ స్ట్రక్చర్స్ మనకి విడిపోయినగా డివిజన్గా ఉంటాయి యాక్చువల్లీ. ఒక నిమిషం స్ట్రక్ అవుతుంది. ఓకే, సో ఇలా మనకి వన్ ఆఫ్ ది హై ఆల్టిట్యూడ్స్ మనకి వచ్చేసి క్లౌడ్స్ వచ్చేసరికి మనకి సిరో, ఓకే, సిరస్ యాజ్ వెల్ సిరో క్యూములస్, సిరో స్టాటస్. అంటే సిరో వచ్చినప్పుడు హై ఆల్టిట్యూడ్, సిరో వస్తే అది హై ఆల్టిట్యూడ్స్, ఆల్టో వస్తే మిడ్ లాటిట్యూడ్స్, నింబస్ లాంటివి వస్తే క్యూములస్ కానీ నింబస్ కానీ వస్తే లో ఆల్టిట్యూడ్స్గా గుర్తుపెట్టుకోండి. హాయ్ అండి ప్రేమ్ కుమార్, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ఎస్, గుడ్ ఈవినింగ్ హిందుస్థాన్ ప్రణీత మాధవి గారు. ఎస్, వెరీ గుడ్ ఈవినింగ్. నాగేశ్వరరావు, గుడ్ ఈవినింగ్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఆన్ ద స్క్రీన్. చూడండి, ఎర్త్క్వేక్ డిజైన్ కోడ్ 2025 ఎక్కువగా డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి అడుగుతారు క్వశ్చన్. సో సవరించిన భూకంప డిజైన్ కోడ్ 2025కి సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి. ఎస్ రైట్. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కరెక్టా రాంగా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ చేయండి. ఓకే, ఎప్పుడైనా మనం చూసుకోవాల్సింది కరెక్టా రాంగా, ఇన్కరెక్టా కరెక్టా. ఎస్ రైట్. ఎర్త్క్వేక్ డిజైన్ 2025. చూడండి, ఎప్పుడైనా ఇలాంటివి ఎక్కువగా మనకి న్యూస్లో వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇండియా రిలీజ్ చేస్తుంది ఒక రివైజ్డ్ సీస్మిక్ జోనేషన్ మ్యాప్ అండి. సో ఎర్త్క్వేక్ డిజైన్ కోడ్ అంటాం. ఎస్, రైట్ ఆన్సర్. సో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ యాక్చువల్గా, ఎస్ ఖచ్చితంగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ రిలీజ్ చేస్తుందండి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, నో డౌట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, B1 2, ఓకే 2 ఓన్లీ, 1 ఈజ్ రైట్ ఆన్సర్ అండి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ అనేది ఒక అఫీషియల్ బాడీ ఈ యొక్క ఎర్త్క్వేక్ డిజైన్ కోడ్ 2025 రిలీజ్ చేస్తుందండి రీసెంట్గా. ఓకే, నవంబర్ 2025లో రిలీజ్ చేసింది కోడ్ని. స్టేట్మెంట్ 1 రైటే. స్టేట్మెంట్ 2 చూడండి, ఇంట్రడ్యూస్ ద న్యూ హైయెస్ట్ రిస్క్ జోన్ సిస్మిక్ జోన్ 6 అండి. ఎస్, సిస్మిక్ 6 రిలీజ్ చేస్తుంది. యాక్చువల్గా మనకి ఎంటైర్ హిమాలయన్ ఏరియా అంతా కూడా ఇక్కడ వస్తుంది, ఇది కవర్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా ఇది కొత్తగా మనకి జోన్ని ఈ డిజైన్ ఎర్త్క్వేక్ డిజైన్ కోడ్ 2025లో కొత్తగా జోన్ని ఏర్పాటు చేస్తుంది. యాక్చువల్గా 5 జోన్స్ ఉంటాయి, బట్ 6th జోన్ వచ్చేసి ఇప్పుడు కొత్తగా యాడ్ అయింది. ఎంటైర్ హిమాలయన్ రీజియన్, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ నుంచి లడక్, అలాగే అరుణాచల్ ప్రదేశ్ నుంచి వరకు, అంటే జమ్మూ కాశ్మీర్ నుంచి ముఖ్యంగా లడక్ ఇవన్నీ కవర్ చేస్తూ అరుణాచల్ ప్రదేశ్ వరకు ఇవన్నీ కూడా 6th జోన్గా మనకి సవరించిందండి. ఖచ్చితంగా 1 2 రైటే. బట్ ఇక్కడ చూడండి,
ఇట్ రీప్లేసెస్ ది ఎర్లియర్ క్లాసిఫికేషన్ ఆఫ్ 5 seismic zones. అవునా? ఎక్స్పాన్షన్ అంతేగాని రీప్లేసెస్ కాదు. సో రీప్లేసెస్ అంటున్నాను ఫ్రెండ్స్. రీప్లేసెస్ ఎందుకు అవుతుంది? సో ఇది గతంలో ఉన్న 5 భూకంప జోన్లు వర్గీకరణ స్థానంలో వస్తుందా అంటే నో కదా. ఖచ్చితంగా మనకి సో ప్రీవియస్ క్లాసిఫికేషన్ కన్సిస్ట్ ఆఫ్ 4 జోన్స్ యాక్చువల్గా, 2, 3, 4 యాజ్ వెల్ యాజ్ 5. ఓకే, 2, 3, 4, 5 ఈ జోన్స్ ఉండేవి, 4 జోన్స్ ఉండేవి యాక్చువల్గా. ఓకే, ఇప్పుడు మనకి వన్ ఆఫ్ ది జోన్ 1, జోన్ 2 మర్జ్ అయిపోయి తెలుసు కదా మీకు. ఈ జోన్ 2లోనే 1 ఉంది యాక్చువల్గా. ఓకే, సో 1 and 2 మిక్స్ అయిపోయి మనకి 2 అయిపోయింది యాక్చువల్గా. ఇప్పుడు మనకి 6th జోన్ కూడా యాడ్ అయిందండి. సో ఇప్పుడు ప్రజెంట్ మనకి 5 జోన్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. 5 జోన్స్ ఉన్నాయి. 5 జోన్స్లో 2, 3, 4, 5, 6. ఓకే, సో లేటెస్ట్ డేటా బట్టి మనం చెప్పచ్చు. ఓకే, సో చాలా ఇంపార్టెంట్. టైప్ ఆఫ్ 2 నుంచి 6 జోన్స్ వరకు మనం చూసుకుంటే ద 6th జోన్ వచ్చేసి ఎంటైర్ హిమాలయన్ రేంజ్ కవర్ చేస్తుంది. ఓకే, ఎస్, వెరీ గుడ్, క్లియర్. 1, 2 is the right answer. Yes, 1, 2 is the right answer. B is the right. C is the right answer. C is the right answer. సో యాక్చువల్గా మనకి 1, 2 అనేవి క్యాన్సిల్ అయ్యి, మనకి 1, 2 అనేది మెర్జ్ అయిపోయాయండి. మనకి అది ఎప్పుడో మెర్జ్ అయ్యాయి. సో 1, 2 కలిసి మనకి సెకండ్ జోన్ అంటాం. సో 3, 4, 5 ఉండేది. ఇప్పుడు మనకి 6th జోన్ కొత్తగా యాడ్ అయింది. యాడెడ్ న్యూ. ఇప్పుడు 5 జోన్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్. విత్ రెఫరెన్స్ టు సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ కన్సిడర్ ది ఫాలోయింగ్. ఎకానమీ నుంచి ఒక క్వశ్చన్. హౌ మెనీ ఆఫ్ అబవ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ రియల్ ఫ్లో అంట. పైన పేర్కొన్న వాటిలో అన్నిటిని వాస్తవ ప్రవాహం రియల్ ఫ్లోగా పరిగణిస్తారు. దేన్ని రియల్ ఫ్లోగా పరిగణిస్తారు? చూడండి, ఈ క్వశ్చన్స్ అనేవి కరెక్ట్ అవుతాయని గ్యారంటీ లేదండి, ఎందుకంటే కొంచెం ట్రికీగా ఉంటాయి, అప్డేటెడ్గా ఉంటాయి. మీరు నేర్చుకోవాల్సిన అంటే ఎక్స్పీరియన్స్. ఓకే, ఇవి తెలుసుకొని మీరు నోట్స్ రాసుకోండి, తెలియని వాటిని నోట్స్ రాసుకోండి. ఓకే, ట్రై చేయండి. సర్క్యులర్ ఫ్లో అంట. హౌ మెనీ ఆఫ్ అబవ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ అ సర్క్యులర్ ఫ్లో? ఓకే, రియల్ ఫ్లో ఆన్సర్ 2, 3 ఓన్లీ 1 ఏ. ఎస్, ఖచ్చితంగా రియల్ ఫ్లో అంటే ఏంటంటే ఖచ్చితంగా మన యొక్క దేశంలో అవుట్పుట్ విధానం, ప్రొడక్షన్ మెథడ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటాం కదా. ఫ్లో ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ రైట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్. అంటే ఇక్కడ ఫ్లో మెథడ్ అంటే ఏంటంటే రియల్ ఫ్లో ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో రియల్ ఫ్లో ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే సో హియర్ మనకి యాక్చువల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ మెథడ్. ఓకే, సో మన దేశంలో ఎన్ని వస్తు సేవలను ఉత్పత్తి చేస్తామో అంత జీడిపి పెరుగుతుందంటాం కదా. సో ఫస్ట్ వన్ రైటే. సెకండ్, పేమెంట్ ఆఫ్ రెంట్ ఫర్ ల్యాండ్ అనేది ఒక్కసారే ఫ్రెండ్స్, స్టాటిక్, ఇది ఒక్కసారే జరుగుతుంది యాక్చువల్గా. సో ఖచ్చితంగా సెకండ్ రాంగ్. పేమెంట్ ఆఫ్ రెంట్ ఫర్ ల్యాండ్ అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంటుంది కదా. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఒక జీడిపి రావడానికి, ఒక ఫైనల్ ప్రొడక్ట్ రావడానికి కావాల్సిన ఒక ఇంటర్మీడియటరీ గూడ్ ఇది. గమనించండి, భూమికి అద్దె చెల్లింపు అనేది రియల్ ఫ్లో కాదు, అది ఒక క్యాపిటల్ అమౌంట్, అది రెవెన్యూ కాదు, క్యాపిటల్ అమౌంట్. ఓకే, సో ఖచ్చితంగా మనకి ఒకసారే కడతాం రెంట్ అనేది. ఓకే, అలాగే మనకి ఫ్లో ఆఫ్ వేజెస్ ఫర్ లేబరర్స్ కూడా అంతే కదా. ఇట్ ఈస్ నాట్ ఆల్సో ఫ్లో. ఫ్లో అనేది ఏంటి? కంటిన్యూస్గా మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేసేది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ కదా. ఇక్కడ మీరు గమనిస్తే ఈ రెండు కూడా ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ టు మేక్ సమ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. మీరు గమనించండి, ఈ రెండు కూడా సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్స్ కూడా ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఓకే, టు మేక్ సమ్ ఫైనల్ ప్రొడక్ట్ కాల్డ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో ఆన్సర్ ఓన్లీ వన్. ఆన్సర్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. చూడండి, ఓన్లీ 1 అనేది ఏంటి అంటే ఆన్సర్ 1 ఇస్ రైట్ ఆన్సర్. ఈ 2, 3 అనేది మనకి ఇట్ ఈస్ నాట్ ఎ రియల్ ఫ్లో ఆఫ్ గూడ్స్, ఇట్ ఈస్ నాట్ ఎ రియల్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్. గమనించాలి. ఓకే, మోడర్న్ ఎకానమీలో గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేది వన్ ఆఫ్ ది ఫైనల్ ప్రొడక్ట్గా చెప్పుకుంటాం. ఫైనల్ ప్రొడక్ట్, ద ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్మీడియటరీ గూడ్స్ కదండి. ఇంటర్మీడియటరీ గూడ్స్ అంటే ఒక ప్రొడక్షన్, ఒక పెన్ కంపెనీ రావాలి అంటే పెన్ కంపెనీకి మనం ల్యాండ్ ఇవ్వాలి, పెన్ కంపెనీకి మనం లేబర్ ఇవ్వాలి. సో చీప్ లేబర్, ల్యాండ్, క్యాపిటల్ ఇవన్నీ ఇస్తేనే కదా ప్రొడ్యూస్ చేస్తాం. సో రియల్ ఫ్లో. ఓకే, నెక్స్ట్ వన్.
హూ అమాంగ్ ది ఫాలోయింగ్ మేక్ అండ్ సబ్స్క్రైబ్ ఓత్ టు ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? సో పాలిటీ నుంచి ఒక క్వశ్చన్. సో క్రింది వారిలో ఎవరు భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి, రక్షించడానికి మరియు కాపాడడానికి ప్రమాణం చేస్తారు? ఎస్, గుడ్ ఈవినింగ్ సునీత గారు. గుడ్ ఈవినింగ్ సీత గారు. అర్థం కాలేదండి, నన్ను అడిగారా క్వశ్చన్ మీరు? వేజెస్ ఆఫ్ లేబర్ కంటిన్యూస్గా పెరుగుతాయి అంటే అది రియల్ ఫ్లో కాదు. రియల్ ఫ్లో ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మాత్రమే రియల్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అంటాం. సో శాలరీస్ అనేది తగ్గచ్చు, పెరగచ్చు, అది కాదు. హాయ్ అండి, హాయ్. ఓకే, ఆన్సర్ ఏ? ఎస్, చూద్దాం. సో సిజేఐ ప్రెసిడెంట్, గవర్నర్. ఓకే, చూద్దాం. చూడండి, యాక్చువల్గా మనకి ప్రెసిడెంట్ అండ్ గవర్నర్స్ అనేవారు డిఫెండర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటాం. సో ఖచ్చితంగా మనకి ఆన్సర్ 2, 3. సో రాజ్యాంగాన్ని కాపాడేది ఎవరండి? రాజ్యాంగాన్ని సంరక్షించేది ఎవరు? రాజ్యాంగాన్ని మనం డిఫెండ్ చేసేది ఎవరంటే మన యొక్క వన్ ఆఫ్ ది సిటిజన్స్ ఆఫ్ ఫస్ట్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, మనకి లైక్ ఎస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, అంటే వీళ్ళు ఇద్దరు మనకి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వాళ్ళు చెప్తారనమాట, వి విల్ ప్రిజర్వ్, we will protect and we will defend the constitution at the top most అని చెప్పి. ఓకే, ఖచ్చితంగా భారతదేశం యొక్క ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ మనకి స్టేట్కి గవర్నర్స్, ఇలాంటి వాళ్ళిద్దరూ కూడా డిఫెండర్స్గా, ప్రొటెక్టర్స్గా, ప్రిజర్వ్స్గా రాజ్యాంగాన్ని కాపాడే వ్యక్తులు. అయితే వీళ్ళిద్దరిని తీసేయడానికి కారణం ఏంటి అంటే మనకి మిస్లీడింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, అంటే వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగాన్ని ఉల్లంఘించినప్పుడు మాత్రమే వీళ్ళిద్దరిని తీయగలం. సో ఎప్పుడైతే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తారో అలాంటి ఒక కారణం చేతనే వీళ్ళిద్దరిని మనం ఆ గ్రౌండ్స్ మీదనే మనం వీళ్ళని తీసేయచ్చు, ఇంపీచ్మెంట్ చేయొచ్చు యాక్చువల్లీ. సో ఖచ్చితంగా మనకి 2, 3 అయినా సార్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ అనేవారు డిఫెండర్స్గా కాదు. ఓకే, సో జడ్జెస్ ఆఫ్ మినిస్టర్స్ మనకి అందరూ సపరేట్గా ఓత్ వేస్తారు, కానీ మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యొక్క డిఫెండర్స్గా కాదు, ఫుల్ ఫెయిత్గా, ఓకే, రెస్పాన్సిబిలిటీతో వీళ్ళు ఓత్ వేస్తారు. ఓకే, వెరీ గుడ్, క్లియర్. ఇంకొకటి, మనకి ప్రైమ్ మినిస్టర్కి ఏమైనా సంబంధం ఉంటుందంటే అసలు ప్రైమ్ మినిస్టర్ ఓత్ ఉంటుంది ఎక్కడైనా చదువుతాం మనం? చూడండి, మీరు గమనించండి, ప్రైమ్ మినిస్టర్కి ఏమైనా ఓత్ ఉంటుందా? ఓత్ ఏమైనా ఆర్టికల్ ఉందా? లేదు కదా. ఎక్కడ కూడా రాజ్యాంగం ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు ప్రైమ్ మినిస్టర్కి సపరేట్గా ప్రమాణ స్వీకారం ఉంటుంది అనే ప్రొసీజర్ ఎక్కడా లేదు. మీరు గమనించండి, అంటే అతను మనకి ఓత్ అనేది సపరేట్గా వేయరు, అతను కూడా ఒక మినిస్టరే. ప్రోటెం స్పీకర్ వేయిస్తారు. యాక్చువల్గా ప్రోటెం స్పీకర్ అనేవారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసి ఒక టెంపరీ స్పీకర్. ఆ టెంపరీ స్పీకర్ మనకి మిగతా ఎమ్మెల్యేస్, మిగతా ఎంపీస్కి ప్రమాణ స్వీకారం చేయించి నెక్స్ట్ ఒక పర్మనెంట్ స్పీకర్ని అపాయింట్ చేసుకుంటారు అమాంగ్ ద లీడర్స్. ఎస్, ఖచ్చితంగా ఎస్, సీఎంకి పిఎంకి ఎటువంటి స్పీకర్ ఉండదు. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఎస్, ఓకే ఓకే, నెక్స్ట్ వన్ ఆన్సర్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ 2, 3. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ ట్రై చేయండి. విత్ రెఫరెన్స్ టు ద జడ్జ్ ఆఫ్ సబార్డినేట్ కోర్ట్స్, న్యాయస్థానాల న్యాయమూర్తికి సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి. ఓకే, ట్రై చేయండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ అంటున్నాను. కరెక్ట్, ఎస్, కరెక్ట్ ఆన్సర్ అడుగుతున్నాను. ఎస్, ఎమ్మెల్యే ఎంపీగా ఓటు వేస్తారు వాళ్ళంతే. న్యాయస్థానాల న్యాయమూర్తికి సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి. షీ ఆర్ హీ ఈజ్ అపాయింటెడ్ బై గవర్నర్ ఆఫ్ ద స్టేట్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద హైకోర్ట్ త్రూ ఏ కొలీజియం సిస్టమ్. బియా, నన్ ఆఫ్ ది అబోవ్. వెరీ గుడ్. ఓకే, సి అంటున్నారు. వెరీ గుడ్. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ అడుగుతున్నానండి. సో అపాయింటెడ్ బై గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ ఇన్ కన్సల్టేషన్ విత్ హైకోర్ట్ త్రూ ఏ కొలీజియం సిస్టమ్ అంటున్నాను. ఇస్ ఇట్ రైట్? చూడండి, జడ్జ్ ఆఫ్ ఏ సబార్డినేట్ కోర్ట్ అండి. ఒక సబార్డినేట్ కోర్ట్ అనేది అసలు కొలీజియం సిస్టమ్కి సబార్డినేట్ కోర్ట్కి సంబంధమే లేదు. ఆన్సర్ 1 ఈజ్ రాంగ్. ఎస్, ఖచ్చితంగా 1 ఈజ్ రాంగ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సబార్డినేట్ కోర్ట్స్ జడ్జెస్ని అపాయింట్ చేసేది గవర్నర్ అండి. ఖచ్చితంగా గవర్నరే.
ఇన్ కన్సల్టేషన్ విత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్. ఆ రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి ఎవరు ఉంటారో వాళ్ళతో మనకి అపాయింట్ చేస్తారు యాక్చువల్లీ. ఓకే, ఎస్, ఖచ్చితంగా ఒక 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి అలాంటి వ్యక్తికి. అదే మీరు గమనిస్తే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది మీరు గమనిస్తే. ఓకే, ఇది ఒక టైప్ ఆఫ్ ఎగ్జామ్ ద్వారా వచ్చే ఒక టైప్ ఆఫ్ పోస్ట్ అండి ఇది. సో కొలీజియం సిస్టమ్ ద్వారా కాదు, ఖచ్చితంగా అపాయింటెడ్ బై గవర్నర్ ఆఫ్ స్టేట్ ఇన్ కన్సల్ట్ విత్ హైకోర్ట్, బట్ త్రూ ఏ కొలీజియం సిస్టమ్ అనేది కాదు, త్రూ ఏ కొలీజియం సిస్టమ్ కాదు. ఎస్, అలాగే హీ ఆర్ షీ ఒరిజినల్ అప్లైడ్ జ్యూరిడిక్షన్ బోత్ సివిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ మ్యాటర్స్ అండి, రైటా? ఎస్, ఖచ్చితంగా జ్యూరిడిక్షన్ తీసుకుంటే వీరు సివిల్ మరియు క్రిమినల్ వ్యవహారాలు రెండింటిలోనే ప్రాథమిక మరియు అప్పీల్ అధికార పరిధిని కలిగి ఉంటారు, నో డౌట్. ఇది అంటే దీని యొక్క పవర్స్ అనమాట. సబార్డినేట్ కోర్ట్స్ యొక్క పవర్స్ ఖచ్చితంగా సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్ కూడా వాదిస్తారు, అప్పీల్స్ కూడా చేస్తారు. ఓకే, ఎస్, యాక్చువల్గా డిస్ట్రిక్ట్ జడ్జిని సెషన్ జడ్జి కూడా అంటాం. ఓకే, సో ఖచ్చితంగా సివిల్ కేసెస్ని మనకి సివిల్ కేసెస్ కానీ వాదించినప్పుడు సో సెషన్ జడ్జి అంటాం, డిస్ట్రిక్ట్ జడ్జినే సెషన్ జడ్జి అంటాం. ఓకే, సో ఇది కూడా మనకి చాలాసార్లు చదువుకున్నాం కూడా. ఓకే, ఎస్, జనరల్గా మనకి డిస్ట్రిక్ట్ జడ్జి అని క్రిమినల్ కేసెస్ని వాదించినప్పుడు డిస్ట్రిక్ట్ జడ్జిని అని పిలుస్తాం. సో అంటే డిస్ట్రిక్ట్ జడ్జే 2 రకాలుగా యాక్ట్ చేస్తారు. సివిల్ కేసెస్ చేసినప్పుడు మనకి సెషన్ జడ్జ్, క్రిమినల్ కేసెస్ వాదించినప్పుడు డిస్ట్రిక్ట్ జడ్జిగా మనం పిలుచుకుంటాం. ఎస్, దెర్ విల్ బి నో కొలీజియం సిస్టమ్. ఇన్వాల్వ్స్ హైకోర్టు కొలీజియం ఉండదండి ప్రణీత గారు. ఎస్, అసలు కొలీజియం సిస్టమే ఉండదు ఇక్కడ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సబార్డినేట్ కోర్ట్స్ అనేది మనకి కొలీజియం సిస్టమ్ అవసరం లేకుండానే మనకి ఎగ్జామ్ ద్వారా కూడా అపాయింట్ చేస్తారు యాక్చువల్గా సబార్డినేట్ కోర్ట్స్ జడ్జెస్ని. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, మనకి ఒక టైప్ ఆఫ్ హిస్టరీ విత్ రిగార్డ్ టు చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853 కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 1853 నాటి చార్టర్ చట్టాన్ని సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి. ఓకే, ట్రై చేయండి. 1853 చార్టర్ చట్టానికి సంబంధించి క్రింది వాటిలో పరిశీలించండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ అంటున్నాను. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? బోత్ రాంగ్. ఎస్, 2 ఆప్షన్స్ రాంగ్ అంటున్నారా? డి. ఓకే, ఎస్, ఖచ్చితంగా మనకి 1833కి సంబంధించింది ఇది. ఎస్, వెరీ గుడ్. చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అయ్యారండి. ఓకే, మీకు తెలుసు వన్ ఆఫ్ ది ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వారన్ హేస్టింగ్స్. ఓకే, సారీ, మనకి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వచ్చేసి వారన్ హేస్టింగ్స్ అండి. మనకి వన్ ఆఫ్ ది ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా విలియం బెంటిక్. ఓకే, సో జనరల్గా మనకి లార్డ్ కేనింగ్ వచ్చేసి వైస్రాయ్ ఆఫ్ ఇండియా మారారు. సో చూడండి, గవర్నర్ ఆఫ్ బెంగాల్ కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అయ్యారు. ఓకే, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కాస్త వారన్ హేస్టింగ్స్ కాస్త మనకి ఇంకో పొజిషన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా విలియం బెంటిక్, అలాగే ఫస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ వచ్చేసి మనకి వారన్ హేస్టింగ్స్, అలాగే ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా వచ్చేసి లార్డ్ కేనింగ్. ఓకే, సో ఫస్ట్ మనకి వారన్ హేస్టింగ్స్ వస్తారు, ఆ తర్వాత విలియం బెంటిక్ వస్తారు, ఆ తర్వాత మీకు లార్డ్ కేనింగ్ వస్తారు. మీకు తెలుసు 1857 టైంలో మనకి కౌన్సిల్స్ యాక్ట్ తీసుకొచ్చారు. మనకి కౌన్సిల్స్ యాక్ట్ లార్డ్ కేనింగ్ 1861 అంటాం. ఎస్, ఖచ్చితంగా ఇది రాంగ్. అలాగే మనకి ఇట్ అబాలిష్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ మోనోపోలీ ట్రేడ్ అంటే చూడండి, మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మోనోపోలీ ట్రేడ్ అనేది దేనికి సంబంధించింది? ఎస్, 1813 కదా. 1813 అండ్ 1833. 1813లో మనకి ఎక్సెప్ట్ టీ విత్ చైనా ట్రేడ్ కంటిన్యూ చేశాను, బట్ కంప్లీట్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యాన్ని నిర్మూలించింది 1833 చట్టం. ఓకే, ఎస్. సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, రెండు రాంగే. సో ఆన్సర్ ఈజ్ మనకి నైదర్ 1 or 2. వెరీ గుడ్ ఆన్సర్. సో ఆన్సర్ డి. ఎస్, ఆన్సర్ డి.
ఎస్, యాక్చువల్గా 1853 చార్టర్ యాక్ట్ రావడం గల కారణం ఒక పర్సన్ అండి. 1853 చార్టర్ యాక్ట్ రావడానికి గల కారణం ఒక పర్సన్ ఇంగ్లాండ్కి విజిట్ చేశారు. ఎవరు అతను చెప్పండి? ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. సో హూ ఈస్ ద పర్సన్ హూ విజిటెడ్ ఇంగ్లాండ్ అండ్ రిజల్టెడ్ దిస్ 1853 చార్టర్ యాక్ట్? సో ఎవరు అతను? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో రాజా రామ్మోహన్ రాయ్ అండి. ఓకే, సో RRR మనకి రాజా రామ్మోహన్ రాయ్ మనకి అప్పట్లో సో ఇంగ్లాండ్కి విజిట్ చేసిన తర్వాత మనకి ఇంకొకటి బాంబే అసోసియేషన్ కూడా, బాంబే అసోసియేషన్ యాజ్ వెల్ యాజ్ మెడ్రాస్ నేటివ్ అసోసియేషన్ 2 పిటిషన్స్ వేస్తే మనకి అప్పుడు 1853 చార్టర్ యాక్ట్ వచ్చింది. 1853 యొక్క ఇంపార్టెన్స్ మనకు తెలుసు. ఎస్, రాజా రామ్మోహన్ రాయ్. ఎస్, RRR. ఓకే, అది కూడా మనకి ఇంపార్టెంట్ యాక్చువల్లీ, అంటే ఆ ఒక్క బిట్ కూడా మనకి ఇస్తే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. రిగార్డింగ్ ఎకానమీ, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? ఎస్, ట్రై చేయండి. కొనుగోలు శక్తి సమానత PPP ఆధారంగా భారతదేశ GDPకి సంబంధించిన ఈ క్రింది అంశాలను పరిశీలించండి. ఎస్, ట్రై చేయండి. చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఓకే, మీకు రాంగ్ అయినా రైట్ అయినా బట్ ట్రై చేయడం అనేది మీకు ఎక్స్పీరియన్స్గా పనికొస్తుంది. ఎగ్జామ్లో మీ యొక్క ఒక టైప్ ఆఫ్ లక్ కూడా పరీక్షించుకోండి. 6th లార్జెస్ట్ ఎకానమీయా? ఓకే, చూద్దాం. చూడండి, యాక్చువల్గా మీకు పర్చేజింగ్ పవర్లో అడుగుతున్నాం. GDP చూడండి, యాక్చువల్గా PPP పర్చేజింగ్ పవర్లో అడుగుతున్నాం ఫ్రెండ్స్. ఓకే, యాక్చువల్గా మీరు చెప్పింది IMF ర్యాంకింగ్. IMF ఇటీవల మనకి ఏం చేస్తుందంటే ఇంటర్నేషనల్ మోనిటరీ ఫండ్ GDP పరంగా మన దేశాన్ని 6th ప్లేస్లో చూపించింది. 5th ప్లేస్ నుంచి 6th ప్లేస్కి మనం స్లిప్ అయిపోయాం. ఓకే, 5th ప్లేస్లో మనకి UK వచ్చేసి 6th ప్లేస్ మన ఇండియా వచ్చేసింది. సో యాక్చువల్గా 1st ప్లేస్లో USA ఉంది, యాజ్ వెల్ యాజ్ మనం 6th ప్లేస్లోకి జారిపోయాం. అది IMF ర్యాంకింగ్ అకార్డింగ్ టు GDP. బట్ క్వశ్చన్ ఏంటి ఇక్కడ? ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్చేజింగ్ పవర్ ఆఫ్ ప్యారిటీ. సో ఇప్పుడు చెప్పండి, యాక్చువల్గా మనకి ఇండియా ఇస్ ద 2nd లార్జెస్ట్ ఎకానమీ బై పర్చేజింగ్ పవర్. రాంగే, ఎందుకంటే మనది 3rd లార్జెస్ట్ అండి. గుర్తుపెట్టుకోండి, పర్చేజింగ్ పవర్ కరెన్సీలో 3rd లార్జెస్ట్. ఓకే, సో ఫస్ట్ చైనా, తర్వాత USA, తర్వాత ఇండియా. అంటే మన కరెన్సీ యొక్క పర్చేజింగ్ పవర్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే మన దేశంలో ద్రవ్యోల్బణం, ప్రతి ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ డిఫ్లేషన్ టైంలో ఎలా మనకి వాల్యూ ఆఫ్ రూపీ, మనం జనరల్గా ఇన్ఫ్లేషన్ టైంలో వాల్యూ ఆఫ్ రూపీ తగ్గిపోతుంది, యాజ్ వెల్ యాజ్ డిఫ్లేషన్ టైంలో వాల్యూ ఆఫ్ రూపీ పెరిగిపోతుంది అని చెప్పుకుంటాం కదా మనం. సో అలా ఆ పర్చేజింగ్ పవర్ ఆఫ్ కరెన్సీలో మన యొక్క స్థానం 3వ స్థానంలో ఉందంట. ఇది యాక్చువల్గా 2008 నుంచి కూడా మనకి ఇదే స్థానంలో ఉంది. 2008 నుంచి ఇదే స్థానంలో ఉంది. ఓకే, సో మనకి టాప్ 5 కంట్రీస్ వచ్చేసరికి చైనా, USA, ఇండియా, యాజ్ వెల్ యాజ్ జపాన్ 4th ప్లేస్లో ఉందండి పర్చేజింగ్ పవర్లో. తర్వాత రష్యా, ఇది ఎన్నోసార్లు అడిగారు మనకి ఎగ్జామ్లో. ఓకే, సో రష్యా మనకి 5th ప్లేస్లో ఉంది. సో అయితే ఫస్ట్ వన్ రాంగ్ అండి, ఫస్ట్ వన్ రాంగ్. సో ఇక్కడ చూడండి, ఇండియాస్ GDP ఇన్ టర్మ్స్ ఆఫ్ PPP ఇస్ మచ్ హయ్యర్ దెన్ ఇట్స్ నామినల్ GDP. ఇండియాస్ GDP ఇన్ టర్మ్స్ ఆఫ్ PPP ఈజ్ మచ్ హయ్యర్ దాన్ ఇట్స్ నామినల్ GDP అంటున్నాడు. కరెక్టేనా? సో D, ఇస్ ఇట్ D? ఎస్, వెరీ గుడ్. చూడండి, ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఇండియా యొక్క గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో వరల్డ్ ఎకానమీతో కంపేర్ చేస్తే ఒక గూడ్ యొక్క ప్రైస్ కానీ ఏ కంట్రీలో అయితే తక్కువ ఉంటుందో సో ఖచ్చితంగా అది హయ్యర్ పర్చేజింగ్ పవర్కి కారణమవుతుంది. ఓకే, అంటే హయ్యర్ పర్చేజింగ్ పవర్ అని అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐఫోన్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక చీప్ గూడ్స్ ఉంటాయి మన దేశంలో, చీప్గా మనం అమ్ముతూ ఉంటాం. పెన్స్ కానీ అంటే ఏదైనా తీసుకోండి, మనకి చీప్ గూడ్స్ ఉంటాయి. అటువంటి చీప్ గూడ్స్కి మనం ఇచ్చేస్తాం. ఇతర దేశాలు మనతో వాణిజ్యం చేస్తారు, ఇతర దేశాలు కొనడానికి రెడీగా ఉంటారు చీప్ గూడ్స్ని. అంటే వీఆర్
వెరీ మచ్ అట్రాక్టివ్, వీఆర్ వెరీ మచ్ ఓపెన్ ద డోర్స్ ఆఫ్ ఎకానమీ. సో అందరూ వచ్చి మన దాంట్లో ఇన్వెస్ట్ చేసి మన దాంట్లో ఎఫ్డిఎస్ గట్రా పెడుతున్నారంటే వీఆర్ గివింగ్ సమ్ చీప్ లేబర్, చీప్ క్యాపిటల్, చీప్ ల్యాండ్, ఇవన్నీ ఇస్తున్నాం టు అట్రాక్ట్ ద ఇన్వెస్టర్స్. ఎందుకంటే డెవలపింగ్ కంట్రీ కాబట్టి. ఓకే, ఖచ్చితంగా మనకి జీడిపి బై పర్చేసింగ్ పవర్ ఆఫ్ కరెన్సీ, అంటే జీడిపి ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ లెక్కించాలంటే సో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇవన్నీ బట్ బేస్ చేసి ఉంటుంది. మన ఇండియా వన్ ఆఫ్ ది ఫ్రెండ్లీ ఇన్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కాబట్టి ఖచ్చితంగా ఇండియాస్ జీడిపి ఇన్ టర్మ్స్ ఆఫ్ పీపీ ఈజ్ మచ్ హయ్యర్ దెన్ ఇట్స్ నామినల్ జీడిపి. అని ఎందుకంటే నామినల్ జీడిపి అనేది మీకు ఇన్ఫ్లేషన్ సంబంధించింది. సో ఖచ్చితంగా ఆన్సర్ 2 ఈజ్ రైట్. 2 కరెక్ట్ అండి. అంటే ఇవన్నీ మీకు తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే బేసిక్స్ నుంచి నేర్చుకోవాలి. అసలు రియల్ జీడిపి అంటే ఏంటి, నామినల్ జీడిపి అంటే ఏంటి, పర్చేజింగ్ పవర్ ఆఫ్ ప్యారిటీ ఏంటి. ఓకే, సో ఒక టైప్ ఆఫ్ ఇవన్నీ మనకు తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. సో జీడిపి, జిఎన్పి డిఫరెన్స్ ఏంటి, బేసిక్స్ నేర్చుకుంటాం. జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి ఇవన్నీ నేర్చుకుంటాం. ఓకే, నెక్స్ట్ వన్ బేసిక్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ పాలిటీ నుంచి ఒక క్వశ్చన్. బేసిక్ క్వశ్చన్ ఇది ట్రై చేయండి. ఇది చాలా ఈజీగా చేసేస్తారు. ఎస్, చాలా ఈజీగా చేస్తారు ఈ క్వశ్చన్. ఎస్, చూడండి, రాజ్యాంగ పరిషత్ పులిని తన ముద్రగా స్వీకరించింది. సర్ బిఎన్ రావు రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ సలహాదారుగా నియమితులయ్యారు. ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా భారత రాజ్యాంగం యొక్క సులిపి రచయిత, క్యాలిగ్రాఫర్ అంటాం, క్యాలిగ్రాఫర్. సో ఈజ్ ఇట్ రైట్ అండి? 2-3 ఎస్. ఎందుకు సి ఈజ్ రైట్ ఆన్సర్? మనకి క్వశ్చన్ ఏం అడిగాను బాగా చూడండి, మళ్ళీ క్లూ ఇస్తున్నాను. క్వశ్చన్ ఏం అడిగాను? సో అందరూ కాన్ఫిడెంట్గా సి అని పెట్టారు, బట్ అక్కడ క్వశ్చన్ ఏం అడిగాను? సో మీలాంటి వాళ్ళ కోసమే మళ్ళీ ఇక్కడ ఒకసారి చూసుకోండి అని చెప్తున్నా. ఎంత మీకు నాలెడ్జ్ ఉన్నా మనం ఇది చూసుకోకపోతే చాలా చాలా పెద్ద మిస్టేక్ చేస్తాం. సో ఆన్సర్ ఓన్లీ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎవరైతే డి ఇచ్చారో వాళ్ళు కరెక్ట్. ఎస్, డి అంతే కదండి, ఇన్కరెక్ట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టైగర్ కాదండి, ఎలిఫెంట్ కదా. మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అడాప్ట్ చేసుకుంది ఎలిఫెంట్ యాజ్ ఇట్ సింబల్. ఓకే, సో సీల్ అంటాం, సీల్ కానీ సింబల్ కానీ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి సింబల్ ఆర్ సీల్ ఏదంటే మనకి ఎలిఫెంట్. అలాగే బిఎన్ రావు ఒక లీగల్ అడ్వైజర్గా మనకు తెలుసు, అపాయింట్ అయితే లీగల్ అడ్వైజర్గా బిఎన్ రావు అపాయింట్ అయ్యారు. అలాగే హూ ఇస్ ద సెక్రటరీ అంటే, సో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి సెక్రటరీ ఎవరు చెప్పండి? సో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి సెక్రటరీ ఎవరు? ఎస్, అదే అంటున్నాను. అందుకే డి అనేది ఇన్కరెక్ట్ అండి, డి అనేది ఇన్కరెక్ట్. అందుకే మీకు ఓన్లీ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో హూ ఈజ్ ద సిఏ సెక్రటరీ? ఎస్, రైట్ ఆన్సర్ అయ్యంగార్, హెచ్విఆర్ అయ్యంగార్ అండి, హెచ్విఆర్ అయ్యంగార్. సో ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా. సో అడ్వైజర్ వచ్చేసి బిఎన్ రావు అండ్ సెక్రటరీ వచ్చేసి మనకి వన్ ఆఫ్ ది అయ్యంగార్. యాజ్ వెల్ యాజ్ ఇంకొకరు ఉంటారు, చీఫ్ డ్రాఫ్ట్స్ మ్యాన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఎవరు? చీఫ్ డ్రాఫ్ట్స్ మ్యాన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఎవరు? మనకి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో చీఫ్ డ్రాఫ్ట్స్ మ్యాన్గా ఎవరున్నారంటే ఎస్ఎన్ ముఖర్జీ. మీరు చెప్పిన సెక్రటరీ అతను కాదు, ముఖర్జీ అనేవారు వన్ ఆఫ్ ది చీఫ్ డ్రాఫ్ట్స్ మ్యాన్. ఓకే, ముఖర్జీ. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ముగ్గురు పేర్లు గుర్తుపెట్టుకోండి. ఒకరు లీగల్ అడ్వైజర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి బిఎన్ రావు, బెనగల్ రావు. యాజ్ వెల్ సెక్రటరీ వచ్చేసి మనకి హెచ్విఆర్ అయ్యంగార్ అండ్ చీఫ్ డ్రాఫ్ట్స్ మ్యాన్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వచ్చేసరికి ముఖర్జీ. ఓకే, అలాగే ఇంకొక పర్సన్ మనకి ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాడా వాజ్ ద కాలిగ్రాఫర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది నో డౌట్ ఇది రైట్ ఆన్సర్. ఓకే, యాజ్ వెల్ యాజ్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ మనకి హ్యాండ్ రిటన్తో రాశారు కదా. సో ఎవరు రాశారు హ్యాండ్ రిటన్తో? బై వన్ ఆఫ్ ది రాజ్ బిహారీ నారాయణ్ రాశారు. అయితే ఏ టైప్ ఆఫ్ ఫార్మాట్లో రాశారు అంటే ఇటాలిక్ అని చెప్పాలి. ఓకే, ఇటాలిక్ అని చెప్పాలి. మీకు తెలుసు కదా, ఇటాలిక్ అనేది ఒక స్లాంట్గా ఉంటుంది.
అదొక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఓకే, ఎస్, క్లియర్. ఎస్, వెరీ గుడ్. ఇంకొకరు వసంత కృష్ణ వైద్య. ఓకే, సో వసంత కృష్ణ వైద్య ఇతను ఎవరండి? సో హూ ఈజ్ ద పర్సన్? వసంత కృష్ణ వైద్య అనే పర్సన్ కూడా ఇక్కడ తెలుసుకోవాలి యాక్చువల్గా. సో ఒక హిందీ వర్షన్, ఒరిజినల్గా హిందీ వర్షన్లో డిఫైన్ చేసింది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని మనకి వసంత కృష్ణ వైద్య, అతని పేరు కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎస్, ఇటాలిక్ దేవనాగరి స్క్రిప్ట్. The calligraphy of Hindi version of original constitution was done by మనకి one of the వసంత కృష్ణ వైద్య. ఓకే, ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ ఆన్ ద స్క్రీన్. ఓకే, సింపుల్గా జాగ్రఫీ నుంచి మరొక క్వశ్చన్ అండి, మీకు ఈజీగా ఉంటుంది ఇది. వై డస్ ఎ సీ బ్రీజ్ డెవలప్ డ్యూరింగ్ ద డే? మీకు ఇది ఓషియన్స్ అండ్ కరెంట్స్, విండ్స్ అండ్ కరెంట్స్ అనే చాప్టర్ చెప్పుకుంటాం. విండ్స్ అండ్ కరెంట్స్. సో చాలా ఇంపార్టెంట్ అండి. మనకి గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్లో వరల్డ్ జాగ్రఫీ కూడా ఉంది, దృష్టిలో పెట్టుకోండి. చాలామంది ఇండియన్ ఫిజికల్ ఫీచర్స్ అని నేర్చుకుని వెళ్ళిపోతారు, బట్ వరల్డ్ జాగ్రఫీ నుంచి కూడా అడుగుతారు. ఓకే, ఎస్, వెరీ గుడ్. చెప్పండి ఇది. సో జనరల్గా ఇక్కడ సీ బ్రీజ్, ల్యాండ్ బ్రీజ్ అనేవి లోకల్ బ్రీజెస్ అండి. మనకి రెండు ఉంటాయి, లోకల్ బ్రీజెస్ అనేవి రెండు ఉంటాయి. ఒకటి సీ బ్రీజ్, ఇంకోటి ల్యాండ్ బ్రీజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలియాలంటే మనకి ప్రెషర్కి టెంపరేచర్కి రిలేషన్ తెలియాలి. ప్రెషర్ అనేది ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అట్ హయ్యర్ టెంపరేచర్స్ లో ప్రెషర్ ఉంటుంది, అట్ లో టెంపరేచర్స్ హై ప్రెషర్ ఫీల్ అవుతాం మనం. అంటే లో టెంపరేచర్ ఏరియాస్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయాస్కి వెళ్ళామనుకోండి, మనం హిమాలయాస్కి వెళ్ళే కొద్దీ డెన్సిటీ ఆఫ్ ఎయిర్ తగ్గిపోతుంది, మనకు ఆక్సిజన్ లెవెల్స్ అందవు. మనకు ఆక్సిజన్ లెవెల్స్ అందకపోతే మన బ్లడ్ ప్రెషర్ సమంగా జరగదు, మనం నౌజీగా అంటే ఒక డ్రౌజీగా ఉంటాం, ఒక టైప్ ఆఫ్ కళ్ళు తిరుగుతాయి. ఓకే, మీరు గమనించండి ఇవన్నీ. ఒక కూల్ క్లైమేట్కి వెళ్ళామనుకోండి, సో ఎయిర్ డెన్సిటీ తగ్గిపోయి మనకి ప్రెషర్ పెరిగిపోతుంది. అంతెందుకు మనం హిల్స్ ఎక్కుతున్నప్పుడు, ఘాట్స్ ఎక్కుతున్నప్పుడు మనకి ఇయర్స్ కూడా బ్లాక్ అవుతూ ఉంటాయి ఆ ప్రెషర్కి. ఓకే, సో ఇది ఒక టైప్ ఆఫ్ ప్రెషర్ అండ్ టెంపరేచర్ ఆల్వేస్ ఇన్వర్స్ రిలేషన్షిప్, గుర్తుపెట్టుకోండి. యాజ్ వెల్ యాజ్ విండ్ యొక్క డైరెక్షన్ గుర్తుపెట్టుకోండి. విండ్ యొక్క డైరెక్షన్ ఎప్పుడు కూడా హై ప్రెషర్ టువర్డ్స్ లో ప్రెషర్ వేస్తుంది. ఇవన్నీ మనం చెప్పుకుంటామండి. హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ ఏరియాస్ అనేవి ఏంటి? లో ప్రెషర్ ఏరియాస్ అనేవి ఒక టైప్ ఆఫ్ ఫుల్లీ రైనీ అనమాట, డిస్టర్బ్డ్ ఏరియాస్, థండర్స్తో ఉంటాయి, ఉరుములతో మెరుపులతో మనకి వర్షం పడే ముందు ఏరియాస్ అన్నీ కూడా అల్పపీడనాలు అంటాం, లో ప్రెషర్ ఏరియాస్ అంటాం. అంటే వర్షం పడడానికి రెడీగా ఉండే ఏరియాస్ అవి లో ప్రెషర్ ఏరియాస్. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డే టైం అండ్ నైట్ టైం తీసుకుందాం. టెంపరేచర్ అనేది చూడండి, ప్రెషర్ అనేది మీరు గమనిస్తే మీకు ల్యాండ్ అండ్ సీ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి టెంపరేచర్ ల్యాండ్ మీద డే టైంలో ఎలా ఉంటుందండి? ఉదయం పూట భూమి ఎక్కువ హీట్ ఎక్కుతుందా, సముద్రం ఎక్కువ హీట్ ఎక్కుతుందా అంటే మనం భూమి అంటాం. ఓకే, టెంపరేచర్ ఎక్కువ భూమి మీద ఉంటుంది అని కంపేర్ టు సీ, అవునా? ఎప్పుడండి మనకి డే టైంలో తీసుకుంటే భూమి అనేది హీట్ ఎక్కువైపోతుంది. అంటే హీట్ ఎక్కువైందంటే ప్రెషర్ తక్కువే కదా. మీరు గమనించండి, టెంపరేచర్ అనేది సీ మీద కన్నా ల్యాండ్ ఎక్కువ. 12 గంటలకి ఒక మేడ మీదకి వెళ్తే, మన ఇంటి మేడ మీదకి వెళ్తే టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంటుంది కదా, చాలా హై హీట్ మనం ప్రెషర్ ఫీల్ అవుతాం. సో మనకి హై టెంపరేచర్ ఉంటుంది అంటే లో ప్రెషర్ ఏరియా, అండ్ సీ మనకి లో టెంపరేచర్ ఉంటుంది, ఇట్ విల్ క్రియేట్ సమ్ హై ప్రెషర్ టువర్డ్స్ లో ప్రెషర్ విండ్ వీస్తుంది. అంటే మనకి సీ బ్రీజ్, అంతే కదా. సీ బ్రీజ్ అనేది ఇక్కడ క్వశ్చన్ ఏంటి? సీ బ్రీజ్ డెవలప్స్ మార్నింగ్ టైం అండి. ఓకే, ల్యాండ్ హీట్స్ అప్ ఫాస్టర్ దాన్ సీ, క్రియేటింగ్ ఎ ప్రెషర్ డిఫరెన్స్. ఆన్సర్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఎవరైతే ఇచ్చారో కరెక్ట్ ఆన్సర్. ల్యాండ్ హీట్స్ అప్ ఫాస్టర్, ఎప్పుడైతే ల్యాండ్ హీట్ ఎక్కుతుందో లో ప్రెషర్ క్రియేట్ అవుతుంది. అండ్ సి ఫర్ ఎగ్జాంపుల్ నైట్ టైం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అదే 4 o'clock మీరు మేడ మీదకి వెళ్ళండి, ఎంత బేగా హీట్ ఎక్కుతుందో ల్యాండ్ అంతే బేగా కూల్ అవుతుంది. బికాస్ ఆఫ్ టోపోగ్రఫీ, నేచరే అంతా.
అదే మనం చూడండి, నీళ్ళు వేడి చేసినప్పుడు ఎంత స్లోగా వేడెక్కుతాయో అంతే స్లోగా కూల్ అవుతాయి కంపేర్ టు ల్యాండ్. సో సముద్రం యొక్క నీళ్ళు అంతే కూల్ అవ్వడానికి కూడా టైం పడుతుంది. ఎంత లేట్గా హీట్ ఎక్కుతాయో అంత లేట్గా కూల్ అవుతాయి. సో ఇక్కడ కంపేర్ చేస్తే మనకి ల్యాండ్ యొక్క టెంపరేచర్ నైట్ టైంలో మనకి లో ఉంటుంది వెన్ కంపేర్ టు సీ, అంటే హై ప్రెషర్ లో ప్రెషర్. అంటే మనకి గాలి అనేది నైట్ టైంలో మనకి ల్యాండ్ బ్రీజ్ అంటామండి. ల్యాండ్ బ్రీజ్ భూమి నుంచి వీస్తుంది గాలి. అలాగే డే టైంలో సముద్రపు నుంచి వీస్తుంది గాలి. అర్థమవుతుందా? అంటే డే టైంలో మీరు గమనిస్తే డే టైంలో మీకు ఎక్కడి నుంచి వేస్తుందంటే సముద్రపు నుంచి భూమి వైపు పైన వస్తుంది గాలి అంతా కూడా. యాజ్ వెల్ as నైట్ టైం తీసుకుంటే ల్యాండ్ బ్రీజ్ అంటాం, అంటే ల్యాండ్ నుంచి భూమి వైపు మనం పైన వస్తుంది గాలి అంతా కూడా. సో ఇలా మనకి మేజర్గా ఇవన్నీ ప్రెషర్ టెంపరేచర్ డిఫరెన్సెస్ బట్టి డిఫరెన్షియల్ ప్రెషర్ అంటాం. ఓకే, హై ప్రెషర్ టువర్డ్స్ లో ప్రెషర్ గాలి వేస్తున్నప్పుడు మనం పర్మనెంట్ విండ్స్ చెప్పుకుంటాం, సీజనల్ విండ్స్ చెప్పుకుంటాం, లోకల్ విండ్స్ చెప్పుకుంటాం. పర్మనెంట్ విండ్స్లో మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. ట్రేడ్ విండ్స్ అంటాం, ఈస్టర్లీస్ అంటాం, వెస్టర్లీస్ అంటాం. ఓకే, సీజనల్ విండ్స్లో సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటాం, నార్త్ ఈస్ట్ రిట్రేటింగ్ మాన్సూన్ అంటాం. ఇవన్నీ మీకు తెలుసు. ఓకే, నెక్స్ట్ వన్. సో ఆన్సర్ ఏమవుతుంది? సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సి ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్. ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి మనకి ల్యాండ్ బ్రీజ్ అన్నాము అంటే అప్పుడు మనకి సీ టెంపరేచర్ ఈజ్ హయ్యర్ దాన్ ల్యాండ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. ఎస్, అవును, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి. కీప్ ఇట్ అప్, కీప్ గోయింగ్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద సర్చార్జ్ అండ్ సెజ్. ఓకే, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సర్చార్జ్ అండ్ సెజ్ కోసం చాలాసార్లు అడిగారు ఈ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎన్ని కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఓకే, హౌ మెనీ ఆఫ్ అబోవ్ ఆర్ కరెక్ట్. సో 3 స్టేట్మెంట్స్ ఇచ్చాను. 3 స్టేట్మెంట్స్లో ఎన్ని కరెక్ట్? ఓకే, వెరీ గుడ్, ట్రై, వెరీ గుడ్. అంటే చాలా త్వరగా ఇచ్చారు క్వశ్చన్కి ఆన్సర్. ఏ అంటున్నారు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెజ్కి సర్చార్జ్కి డిఫరెన్స్ తెలియాలి మీకు. డి అంటే నన్ ఆఫ్ ది అబౌవ్. వెరీ గుడ్. చూడండి, సెజ్ అనేది మనకి స్టేట్కి సంబంధించింది కాదండి. సెజ్ అనేది నార్మల్ ట్యాక్సే, ఎడిషనల్ ట్యాక్స్ అనమాట. సెజ్ ఆన్ ట్యాక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ సెజ్ అంటాం. ఓకే, శానిటేషన్ సెజ్ అంటాం. ఒక పర్టికులర్ టెంపరీ ట్యాక్స్. సెజ్, సర్చార్జ్ రెండు కూడా పర్టికులర్ టెంపరీ ట్యాక్సెస్ లెవీడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు కలెక్ట్ సమ్ ఎడిషనల్ ట్యాక్సెస్ ఆర్ ఎడిషనల్ ఫండ్స్ ఫ్రమ్ పబ్లిక్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆ యొక్క నీడ్ సాటిస్ఫై అయినంత వరకు మీ దగ్గర నుంచి కలెక్ట్ చేసే ఒక టైప్ ఆఫ్ టెంపరీ ఎడిషనల్ ట్యాక్సెస్ సెజ్. ఆ సెజ్ అనేది మనం కలెక్ట్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్. సో సెజ్ అనేది యాక్చువల్గా ఒక టైప్ ఆఫ్ ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. ఒక పర్టికులర్ సబ్జెక్ట్ మీద ఒక టెంపరీ ట్యాక్సే మనకి సెజ్ అంటాం. సర్చార్జ్ అనుకోండి, ఎనీ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ మీద వేసే టైప్ ఆఫ్ ట్యాక్స్ సర్చార్జ్. ఓకే, సర్చార్జ్ అనేది ఎనీ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ మీద వేసే టైప్ ఆఫ్ ట్యాక్స్ సర్చార్జ్ అంటాం. So the proceeds collected from both cess and surcharge will be deposited in Consolidated Fund of India. Correct answer అండి. ఫస్ట్ వన్ రైట్, పక్కా రైట్. ఓకే, సో ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్స్ చేతుల్లో ఉండవు ఇవి. ఓకే, సర్చార్జ్ కానీ మనకి టైప్ ఆఫ్ సెస్ కానీ ఇవన్నీ కూడా సిఎఫ్ఐలోనే మనకి స్పెండ్ చేస్తాం. ఎస్, ఖచ్చితంగా టెంపరీ ట్యాక్స్. దీస్ బోత్ ఆర్ డిపాజిటెడ్ ఇన్ సిఎఫ్ఐ. మనం నార్మల్ ట్యాక్సెస్ కడతామా, ఇండైరెక్ట్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్ ఇవన్నీ కడతామా, వాటిలాగా ఇవి కూడా సెస్ అండ్ సర్చార్జ్ అనేది ఒక టైప్ ఆఫ్ టెంపరీ ట్యాక్స్ లెవిడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ డిపాజిటెడ్ ఇన్ సిఎఫ్ఐ. సిఎఫ్ఐ అనేది ఏంటి? ఆర్టికల్ 266 ఆఫ్ 1. ఆర్టికల్ 266 ఆఫ్ 1 ఏం చెప్తుంది? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఓకే, సో వీటి నుంచి ₹1 తీయాలన్నా పార్లమెంట్ అప్రూవల్ ఇస్ రిక్వైర్డ్. వీటి నుంచి ₹1 తీయాలన్నా బయటికి మన పార్లమెంట్ అప్రూవల్ రిక్వైర్డ్. సో ఖచ్చితంగా ఫస్ట్ వన్ రైట్. అలా స్టేట్ గవర్నమెంట్ ఇన్ ఇండియా కెనాట్ ఇంపోజ్ ఎనీ ట్యాక్స్ అంటే ఫస్ట్ వన్ రైట్ అయింది కదా, సెకండ్ వన్ రాంగా. చూడండి, యాక్చువల్గా రేర్ కేసెస్లో స్టేట్స్ కెన్ ఆల్సో లెవీ అండి. సో కెనాట్ అంటున్నాడు కదా, ఎస్ కెన్, లైక్ కేరళ గవర్నమెంట్. ఓకే, సో ఖచ్చితంగా మనకి కేరళ గవర్నమెంట్
కేరళ గవర్నమెంట్ మనకి కొన్నిసార్లు ట్యాక్స్ విధిస్తుంది. ఓకే, కానీ వాటికి అప్రూవ్ చేయాల్సింది ఎవరు? జిఎస్టీ కౌన్సిల్ అప్రూవ్ చేయాలి. సో స్టేట్స్ కెన్ ఆల్సో లెవీ సమ్ ట్యాక్సెస్. సో లైక్ జిఎస్టీ హ్యాస్ టు అప్రూవ్. కానీ సో ఆన్సర్ టూ రాంగ్. ఓకే, రేర్ కేసెస్లో గైస్ యాక్చువల్లీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్లడ్స్ అయ్యాయి కదా, కేరళ ఫ్లడ్స్. అలాంటి ఫ్లడ్స్ టైంలో కొంత టెంపరీగా మనకి రెవెన్యూ తెచ్చుకోవడానికి కేరళ గవర్నమెంట్ మనకి 2019లో ఈ యొక్క సెస్ని విధించింది. బట్ జిఎస్టీ దాన్ని ఆమోదించింది కూడా. ఎస్, ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ అనేది లెవీ సమ్ ట్యాక్సెస్. అలా ప్రొసీడ్స్ ఆఫ్ సర్చార్జ్ ఆర్ కెప్ట్ యాజ్ అ సెపరేట్ ఫండ్ ఆఫ్టర్ బీయింగ్ ది కలెక్టెడ్ ఇన్ టు కన్సోల్ ఫండ్ ఆఫ్ ఇండియా. చూడండి, ప్రొసీడ్స్ ఆఫ్ సర్చార్జెస్ ఆర్ కెప్ట్ యాజ్ సెపరేట్ ఫండ్ కాదు, రెండు కూడా సిఎఫ్ఐలోకి వెళ్తాయి. సో ఫస్ట్ అయితే ఖచ్చితంగా మనకి థర్డ్ కూడా రాంగ్. యాక్చువల్లీ థర్డ్ రాంగ్ అవుతుంది. ఎందుకంటే బోత్ సెస్ అండ్ సర్చార్జ్ విల్ బి డిపాజిటెడ్ కన్సోల్డ్ ఫండ్ ఆఫ్ ఇండియా అని కరెక్ట్ చెప్తున్నాం కదా ఇక్కడ మనం. అలాంటప్పుడు సెపరేట్ అకౌంట్స్ ఏముందుకుంటాయి? ఆన్సర్ ఓన్లీ వన్ ఇస్ రైట్ ఆన్సర్. ఆన్సర్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, క్లియర్. అంటే సర్చార్జ్కి మనకి సెస్కి ఒకే ఒక డిఫరెన్స్ అండి. సర్చార్జ్ అనేది ఎటువంటి టైప్ ఆఫ్ సబ్జెక్ట్ మీద వేసిన ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. సెస్ అనేది ఒక పర్టికులర్ సబ్జెక్ట్ మీద, ఒక పర్టికులర్ ఇష్యూ మీద వేసే టైప్ ఆఫ్ ట్యాక్స్ని మనం సెస్ అంటాం. ఆ పర్టికులర్ ఇష్యూ, ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మీద వేసే టైప్ ఆఫ్ ట్యాక్స్ సెస్ అంటాం. ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ అంటాం. అందుకనే ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ సెస్, ట్యాక్స్ ఆన్ ఎనీ ట్యాక్స్ సర్చార్జ్. ఈ రెండు కూడా మనకి కన్సోల్డ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోనే జమ అవుతాయి. అయితే అక్కడి నుంచి మనకి రాష్ట్ర ప్రభుత్వాలకి పంపిణీ చేస్తే మనకి సెంట్రల్ గవర్నమెంట్. సో ట్యాక్స్ డెవల్యూషన్ అంటాం వాటిని. ఓకే, ఎస్. సో గైస్, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ది క్లాస్. సో క్వశ్చన్స్ ఎలా అనిపించాయో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇలాంటి క్వశ్చన్స్ మీకు రోజు తెస్తాను. మీరు చేయాల్సింది మన యొక్క సెషన్ని మ్యాక్సిమం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నీడీ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా షేర్ చేసి ఎంకరేజ్ చేయండి. ఓకే, సో ఎస్, మన గరుడా బ్యాచ్ యొక్క విశిష్టత తెలుసు కదా, ఆల్రెడీ రన్ అవుతుంది సక్సెస్ఫుల్గా. గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించిన మీకు ఎటువంటి క్లాసెస్ అయినా, మెటీరియల్స్ కానీ, టెస్ట్ సిరీస్ కానీ, ఓకే, మన లైవ్ క్లాసెస్ జరుగుతున్నాయండి. సో ప్రజెంట్ పాలిటీ జరుగుతుంది. 45 days పాలిటీ, 45 days తక్కువ కాదు. ఎంత డీప్గా చెప్తున్నామంటే గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించిన క్లాసెస్లా చెప్తున్నాము. ఓకే, సో గ్రూప్ 1కి కూడా మనకి ఖచ్చితంగా పనికొచ్చేలాగా ప్లాన్ చేసాం. సో 45 days ఆఫ్ పాలిటీ అండి. ఎందుకంటే మెయిన్స్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ సబ్జెక్ట్. పాలిటీ 45 days, ఎకానమీ 45 days. ఇలాగా ఈ రెండు సబ్జెక్ట్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆ తర్వాత మీకు మొత్తం హిస్టరీ కానీ, పాలిటీ కానీ, జోగ్రఫీ కానీ, ఏపీ హిస్టరీ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ, ముఖ్యంగా మొత్తం వాట్ నాట్ ప్రిలిమ్స్లో ఉండే సబ్జెక్ట్, సొసైటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, మొత్తం A to Z మొత్తం కవర్ అయిపోతుంది ఈ యొక్క బ్యాచ్లో. ఓకే, సో ఇలాగ మొత్తం A to Z ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ అన్నీ కూడా కవర్ అయిపోయి ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అంటే మీరు చేయాల్సింది, సో యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు అందులోంచి పర్చేస్ చేసుకోవచ్చు, ఎన్రోల్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కాంటాక్ట్ చేయొచ్చండి. 8464848161 నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. కన్ఫ్యూజ్గా ఉన్నాయా? అవునా? సరే, రేపటి నుంచి కొంచెం ఈజీగా తెస్తానండి. ఓకే, ఈజీగా తెచ్చడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో క్వశ్చన్స్ ఎలా అనిపించాయి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆఫ్టర్ ద వీడియో ఆల్సో మీ యొక్క సజెషన్స్ కానీ ఏవైనా మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే ఖచ్చితంగా వి విల్ ఫాలో యూ. ఓకే, వి విల్ ఫాలో యూ. అంటే తెలుగు ఇంగ్లీష్ పెట్టకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి హార్డ్ కావాలి. ఓకే, ష్యూర్ అండి, ష్యూర్. ఓకే, అట్లా మోడరేట్ క్వశ్చన్స్ అయితే ప్లాన్ చేద్దాం. ఓకేనా? సో అలాగే మనకి పాలిటీ అండ్ ఎకానమీ క్లాసెసే కావాలి. ఓకే, మొత్తం మనకి జోగ్రఫీ, ఏపీ హిస్టరీ ఏమి వద్దు, ఓన్లీ పాలిటీ ఎకానమీ కావాలి అనుకుంటే దిస్ ఇస్ ద బ్యాచ్. ఓకే, సో మనకి పాలినామిక్స్ అనేది స్టార్ట్ చేసాం. సో అది కేవలం మీకు 1000 రూపీస్, 1011 రూపీస్కి వస్తుంది. యూ కెన్ ఎన్రోల్ టు దట్ కోర్స్. ఓకే, సో ఎస్, లాస్ట్లీ టెలిగ్రామ్ ఛానల్ ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వాలనుకుంటే PDFs కోసం, ఈవెంట్ల కోసం ఖచ్చితంగా యూ కెన్ జాయిన్ త్రూ ది టెలిగ్రామ్ ఛానల్ అండి. సో ఎస్, మన యొక్క కోడ్ కూడా ఇచ్చాం. సో పెన్ అకాడమీ తెలుగు అనుకుంటే యూ విల్ గెట్ దిస్ బ్యాచ్. సో చూడండి, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది పాలినామిక్స్ బ్యాచ్. APPSCకి సంబంధించిన పాలిటీ ప్లస్ ఎకానమీ ఇంటెన్సివ్ బ్యాచ్, కంప్లీట్ సబ్జెక్ట్ బ్యాచ్. మీకు 150 hours ఆఫ్ లైవ్ క్లాసెస్తో ప్రతిరోజు క్లాసెస్ జరుగుతున్నాయి. ఓకే,
సో థ్యాంక్ యూ సో మచ్, విల్ మీట్ యూ ఇన్ అనదర్ క్లాస్. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. సో థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్, సేఫ్. ఓకే, గుడ్ నైట్. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.